ఏదైనా ఎనీ సాంగ్ హమ్ చెయ్యి. చచ్చిపోతారేమో. పిల్లాడిని చంపేస్తారా? ప్రీతం ఎందుకు అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం విచిత్రంగా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది మామూలుగా అయితే మనం ఇంట్లో వరకు మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ తీసుకొని లొకేషన్ వరకు తీసుకొచ్చాను. నా గెటప్ చూస్తే అర్థమైపోవాలి నేను ఈ సీరియల్లో ఉన్నాను. ఇట్స్ మా ఇంటి దేవత సీరియల్ అనమాట. ఇవాళ ఇక్కడికి ఒక కొత్త అతిథిని అయితే నేను తీసుకొచ్చాను. అది ఎవరంటే సో ఈ బల్లి ఏదైతే ఉందో ఆల్రెడీ చిన్నకని పెద్దకని ఫుల్గా ప్రాంక్ చేశాను అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అక్కడితోనే ఆపేయకుండా ఇవాళ ఎవరికి తెలియకుండా ఎలాగో దుర్గగాడు ఉన్నాడు కాబట్టి వాడితో వాళ్ళ మీదే వేయించి ప్రాంక్ వేద్దామని అయితే ప్లాన్ చేసిన అన్నట్టు. సో ఇంతవరకు వర్కౌట్ అవుద్దో లేదో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. హే ఆల్, మీ దగ్గర కార్స్ కానీ బైసికల్స్ అండ్ ఫుట్బాల్స్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్స్కి యూజ్ అయ్యో ఒక నెసెసరీ గాడ్జెట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదే అగారో కార్డ్లెస్ పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్. కొన్ని ఎమర్జెన్సీ టైంలో టైర్ పంచర్ అయినప్పుడు అండ్ నియర్ బై పంచర్ షాప్స్ అవైలబుల్ లేనప్పుడు రెగ్యులర్గా మనకి ఎయిర్ ఫిల్లింగ్ అయితే ఎవ్రీ టైం యూజ్ అవుతుంటుంది, అవసరం అవుతూ ఉంటుంది కదా. ఇది ఒక మినీ పంప్ లాంటిది. ఎంత సింపుల్ అండ్ కాంపాక్ట్గా ఉంటుందో. దీంతో మనం అప్ టు 150 PSI వరకు దేన్నైనా ప్రెజర్వ్ చేయొచ్చు. ఇక బాక్స్లో చూసినట్టయితే ఒక ప్రెజర్ పైప్ ఇచ్చారు. ఈ ప్రెజర్ పైప్ వచ్చేసి పంప్ని టైర్ని కనెక్ట్ చేయడానికి ఇచ్చారనమాట. ఈ డివైస్ రీఛార్జబుల్ కాబట్టి టైప్ C USB కేబుల్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యాక్లో వచ్చేవి స్మాల్ యాక్సెసరీస్ ఇచ్చారు. ఇవి మనకి టైర్ నాజల్ సైజుని బట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. కామన్గా మంచి స్టోరేజ్ పౌచ్ కూడా ఇచ్చారండి. క్వాలిటీ వాస్ టూ గుడ్, నాకైతే బాగా నచ్చింది. ఇది మన మెయిన్ టైర్ ఇన్ఫ్లేటర్ మిషన్ అండి. వెరీ కాంపాక్ట్ అండ్ వెరీ గ్రిప్పీ. ఈ మిషన్ వచ్చేసి పైన మనకు డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు, ప్రెజర్ వాల్యూ అనేది క్లియర్గా తెలియడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ మనకి మిడిల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లస్ అండ్ మైనస్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. రైట్ సైడ్ మనకు వచ్చేసి ఏ కైండ్ ఆఫ్ ఎయిర్ మనకి రిక్వైర్మెంట్ ఉందో సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ సైకిల్, కార్ కావాలంటే కార్, 3 వీలర్ కావాలంటే 3 వీలర్, అండ్ ఫుట్బాల్కి ఎయిర్ ఫిల్ చేయాలనుకుంటే ఫుట్బాల్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మరొక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ టార్చ్ అన్నది ఇచ్చారనమాట. దీంట్లో వైట్ ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవ్వడానికి రెడ్ కలర్ బ్లింకింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. ఇదైతే ఎమర్జెన్సీ టైంలో మనం సిగ్నల్ ఇవ్వడానికి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ రోడ్స్ పైన అప్పుడప్పుడు ఇబ్బంది పడితే. అండ్ ఇక్కడ వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్కి మనకి పవర్ బ్యాంక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రీఛార్జబుల్ కాబట్టి USB అండ్ C ఆప్షనల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని యూసేజ్ ఎలా అంటే ఈ ప్రెజర్ కేబుల్ని ఇన్ఫ్లేటర్ మిషన్కి స్క్రూకి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మన కార్కి టెస్ట్ చేసి చూద్దాం. ఆల్రెడీ నా కార్లో 35% ఎయిర్ క్యాపబుల్ ఉందన్నమాట. మన అగారో ఇన్ఫ్లేటర్ స్పెషాలిటీ ఫీచర్ ఏంటి అంటే ఆల్రెడీ మన కార్ టైర్లో ఎంత ప్రెజర్ ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఎంత ఎక్స్ట్రా PSI వరకు యూజ్ చేయొచ్చు మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ మన కార్కి కేబుల్ పైప్ని కనెక్ట్ చేసి ఎయిర్ ఫిల్ చేస్తే 2 to 5 మినిట్స్లోనే మనకు రిక్వైర్డ్ ఎయిర్ అన్నది ఫిల్ అయిపోతుంది. సో చూసారు కదా, ఎయిర్ అయితే చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోయింది. మనకైతే ఎమర్జెన్సీ టైంలో ఈ గాడ్జెట్ అయితే చాలా అంటే చాలా అవసరం అండి. నాకైతే చాలా యూస్ఫుల్ అని కూడా అనిపిస్తుంది. అండ్ దీని స్టోరేజ్ కూడా చాలా కాంపాక్ట్ ప్లేస్ ఉంటే చాలు. సో ఇంత యూస్ఫుల్ గాడ్జెట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. జస్ట్ క్లిక్ ఇట్ అండ్ బై అగారో కార్డ్లెస్ పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్. రైస్ చేయి చాపు. హలో, బ్లాగ్ లాంటిదే చిన్న సాంగ్ ఏదైనా హమ్ చేయవా? ఎనీ ఫేవరెట్ సాంగ్ సడన్ గా అంటే గుర్తురాదే. ఏదో నీకు ఇష్టమైంది నచ్చేది. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే నో రియాక్షన్ అనుకున్నా. ఓ షిట్, ఫెయిల్ అయింది. కష్టం అబ్బాయిలు భయపెట్టడం, మా లేడీసే పెట్టడం. ఏదైనా మంచి సాంగ్ హమ్ చేయాలి. ఏదైనా ఎనీ సాంగ్ హమ్ చేయి. ఏదైనా మంచి పాట. చచ్చిపోతారేమో. పర్లేదు, ఊరికే జస్ట్ హమ్, ప్రాపర్గా పాడకపోయినా పర్లేదు. సడన్గా మైండ్కి ఏ సాంగ్ రావట్లేదు. పర్లేదు, పాడి. అయ్యో, ఒక్క నిమిషం.
వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్. పిల్లాడిని చంపేస్తారా? అసలు ఇది భయపడడం కాదు కానీ ఈ సాంగ్ హమ్ చే చాలు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇగో ఎందుకు అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. నవ్వుతున్నా, ఇది అసలు భయపడట్లేదు. మా మమ్మీ రియాక్షన్ హైలైట్. నేను పర్లేదు అక్క, నో ప్రాబ్లం. ఏమో మేకప్ మొత్తం పోతుంది కదా. చాలా భయం. థ్యాంక్ యూ సహస్ర గారు, మంచి పాట. దేవుడా దేవుడా వీడు ఎలా చెప్పాడు, అక్క మీద అయితే అసలు ఇట్లా జుజుబిలా వదిలేసా అని చెప్పాడు. మాకు తెలుసులేరా. ఎవరు వేసింది సచ్చినోడా? అది బొమ్మే. నేను మిమ్మల్ని భయపెట్టిద్దామని పక్కన తీసుకెళ్ళి భయపెట్టారు, అలా భయపెట్టిద్దాం అనుకుంటే ముందు ఆడుకుంటున్నారు బల్లితో. అట్లుంటది మనతో. ప్లీజ్ 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 మాస్టర్కి ఇస్తే సాంబార్లు వేస్తాడు. ఎంతకి తెగించారా? ఒక స్కెచ్ చెప్పారు, తీసుకెళ్ళలేదు పక్కకి. ప్రీతం చేద్దాం టార్గెట్ అంటే పక్కకి తీసుకెళ్ళలేకపోయాడు. ఎలా ఉంది బల్ ఎక్స్పీరియన్స్? నో మోర్ బూతులు ప్లీజ్. బొక్కలా ఉందని అనొద్దండి. బల్లిలా బొక్కలా ఉందంటే మాత్రం బొక్కలా ఉందని చెప్పేస్తారు అలాగా. ఇంకో పార్ట్నర్ ఇన్ క్రైమ్ ప్రీతం. నువ్వేంటయ్యా మధ్యలో అదా ఇప్పుడు పెడతా. ఇదిగో డాడీ థ్యాంక్ యూ లిఖిత, మంచి హమ్మింగ్, మంచి సాంగ్. బల్లి వేస్తున్నాడు పైన, బల్లి బల్లి ఏం కాదు. నువ్వు కావాలా? నువ్వే కావాలి మాకు చెప్పడానికి. అసలు అందరూ అస్సలు రియాక్షనే లేదు. అక్కడ అరిచాడు, అక్కడ విజయ కూడా అరిచింది. ఏమని అనుకున్నా, అప్పుడు బల్లి 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 అన్నారు. అప్పుడు మీరు వచ్చి తనని హత్యేసుకున్నారు కదా, చూసేసా. అందుకు కొంచెం నేను కూడా నా పోలిక నా పోలిక మామూలుగా బల్లి రానింది ఏను కాదు. రియాక్షన్ ఒంటి మీద బల్లి పడిందమ్మా, హీరో చెయ్యి రాదు. ఇప్పుడు నిజంగా లిఖిత భయపడ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది తెలిసి కదా, తెలియకుండా ఒకసారి జరుగు ఢిల్లీలో. నేను నార్మల్ గా అయితే చాలా భయపడ్డాను. నేను ముందుగానే ప్రిపేర్ అయ్యాను, అందుకే నేను చెప్పలేదు కూడా. నువ్వు అడిగి ఎప్పుడు ప్రియతమ్మ పిలుతున్నారని సార్ ఏంటి సార్ అది? ప్రియతమ్మ పిలుతున్నారని కూడా నా పేరే చెప్పావు నువ్వు. ఓకే అక్క, బల్లి బెంగళూరు. అది కదా రియాక్షన్ నాది. ఏంటి
ఏదో నిన్ను ఒక అక్కడే కాదు కోకోనట్ ఇచ్చినప్పుడు చూస్తావు అనుకున్నా. అది కాదు సాలిడ్ రియాక్షన్ వచ్చింది. కాదు ప్రీతం నేను బూత్ తిట్టారు. ప్రీతం షూటింగ్ లొకేషన్ తిట్టిన ఆర్టిస్ట్ తిట్టిన మిర్చి మాదిరి గారు బీప్ వేసుకోవాలా? ఏదో బూత్ తిట్టాడు ఏదో బూత్ తిట్టాడు ఏదో బూత్ తిట్టాడు ఏదో బూత్ తిట్టాడే. నేను వెళ్ళలేదు, నాకు వినపడలేదు నిజంగా. ఉషాగా వెళ్తున్నారు ఇప్పుడు, మరి ఏదో ఉద్ధరిస్తారు. అయ్యో చూస్తాడు. కానీ వేసిన వాళ్ళు భయపడుతున్నారు. ప్రాంక్ లా ఉండట్లేదు. అయ్యో దానికి కారణం ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటని చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ బల్లిని ఇలా ప్లేస్ చేస్తూ క్యాజువల్గా ఇలా మాట్లాడి అలాంటి రియాక్షన్ వచ్చేది. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा అనిపించావు